नरहरि नमो नमो दयानिधि नमो नमो दयानिधि नमो नमो दयानिधि। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो परमगुरुभ्यः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। సభాయ నమః. సభాస్వరూపంగా వెలుగొందుతున్న ఆచార్యుల వారి దివ్య శ్రీకరణాల విందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి మహోత్సవ దినమైనటువంటి నిన్నటి రోజున ప్రారంభించుకున్నటువంటి ఈ ప్రవచన కార్యక్రమం రెండో రోజులో ప్రవేశించింది. నిన్నటి రోజున ఆచార్యుల వారి యొక్క జీవిత విశేషాలు యథాశక్తి పరిశీలించుకున్నాం. ఒక కవి, దార్శనికుడు, తపస్వి, ఒక ధర్మ విగ్రహుడు, ఒక మహాయోగి, మంత్రసిద్ధుడు, తాత్వికుడు, ఇలాగా పలు కోణాల్లో వారు పరిపూర్ణులు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఒకే వ్యక్తి ఇన్ని కోణాల్లో పరిపూర్ణుడు అవ్వడం అన్నది అది ఎక్కడో అవకాశం లేదు. అటువంటి కొన్ని రంగాల్లో పరిపూర్ణులైతే మరికొన్ని రంగాల్లో వెలితిగా ఉంటారు. చాలామంది జ్ఞానులు ప్రపంచంలోకి వచ్చారు. శంకర భగవత్పాదుల వారు ఒకరే ఆత్మజ్ఞానం అంటాం కదా, ఆత్మజ్ఞానులు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఆ ఆత్మజ్ఞానులు అయిన వాళ్ళలో కూడా ఆ దేహం యొక్క చరిత్ర ప్రకారం చూస్తే ఇన్ని రంగాల్లో కూడా ఇన్ని కోణాల్లో కూడా ఒక పరిపూర్ణత సాధించిన వారు శంకర భగవత్పాదులు వారు. ఎందుకంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ జ్ఞానావతారము. హయగ్రీవుడు ఏ విధంగా అయితే విష్ణువు యొక్క జ్ఞానావతారము, శంకర భగవత్పాదుల వారు అంటే పరమశివుడి యొక్క జ్ఞానావతారం అనేటువంటి దక్షిణామూర్తి తదంశగా ఆవిర్భవించినటువంటి ఈ మహానుభావుడు ఆ పరమశివుడి యొక్క అంశగానే ఆవిర్భవించినటువంటి స్వామి హనుమ, వీళ్ళు పరిపూర్ణ జ్ఞానావతారం. శ్రీ హనుమాన జ్ఞానగుణ సాగర. అంటే సాగరము అంటే హద్దు లేనటువంటి ఎన్ని మహాగుణాలు ఉన్నాయో మహానుభావులు చెప్పలేము. తులసిదాస్ చెప్పారు. ఆ విధంగానే శంకర భగవత్పాదుల వారు కవి, దార్శనికుడు. కవి అంటే సర్వజ్ఞుడు అని అర్థం. అంటే సర్వము తెలిసినవాడు. సర్వం తెలిసిన వాడికే సమస్త గ్రంథాల మీద పట్టు ఉంటుంది. సర్వం అంటే ఏంటి? ఇంత సర్వం గురించి చెప్పుకుంటున్నాం ఆదివారం క్లాసులో. సర్వం అంటే దానికి హద్దులు లేవు. ఈ విశ్వం ఎంత ఉందో దీని ఆద్యంతాలు తెలిసినవాడు. ఈ విశ్వం యొక్క ఆద్యంతాలు ఎవరై ఉన్నారో వాడి గురించి పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నవాడు కవి. కవి అంటే ఇప్పుడు కవిత్వాలు రాసేవారు వీళ్ళు కాదు కవులు అంటే. కవి అంటే సర్వజ్ఞ అని అర్థం. కవిం పురాణ మనుష్యాసితారం 8వ అధ్యాయం భగవద్గీతలో వస్తుంది. పరమాత్మ కవి అని పేరు. ఆ విధంగానే దార్శనికుడు, భగవద్ దర్శనం చేసినవాడు, తనను ఆశ్రయించిన వాళ్ళకి భగవద్ దర్శనం చేయించగలిగే సమర్థుడు, వాళ్ళ దార్శనికుడు అంటారు. వాళ్ళొకరు జ్ఞానైపుత కాదు, పక్క వాళ్ళకి భగవద్ దర్శనం చేయించగలగాలి. ఆ సమర్థత అందరిలో ఉండదు. కొంతమంది వాళ్ళ ఆత్మానుభవంలో ఉంటారు కానీ పక్క వాళ్ళకి చెప్పలేరు కూడా. వాళ్ళతో వెళ్ళిపోతున్న అనుభూతి అంతే. ఎవరు ఎందుకు శంకర భగవత్పాదులు వారి గురువు గారు అన్నారు, గోవింద భగవత్పాదులు వారు. వారి గురువు గారు గౌడపదాచార్యులు. గౌడపదాచార్యుల వారి గురించి లోకంలో బాగా ఆయన ప్రసిద్ధం. శంకరులంత కాకపోయినా ఎంతో కొంత పేరు నానుడిలో ఉన్నాయి. సరే, శంకర భగవత్పాదుల వారి పేరు చాలా విశేషంగా ఉంది. గోవింద భగవత్పాదుల వారి గురించి లేదు. కారణం ఆయన ఏ గ్రంథాలు రాయలేదు. గ్రంథాలు రాస్తేనే జ్ఞాని మన నోళ్లలో ఉంటాడు. గ్రంథం చెప్పడమో రాయడమో ఏదో ఆ మహానుభావుడు నిరంతర ధ్యానం. అలాగా ఆ నర్మదానది గుహల్లో ఉండి ఆయన జీవితం అక్కడే చాలించారు. ఆయనకి సమాజం గురించి ఆయన పెద్ద అవసరం లేదు. గ్రంథాలు రాయాలని ఏమీ లేదు. గ్రంథాలు రాస్తే ఈ విధంగా జయంతులు చేసుకుంటారు. శంకర భగవత్పాదుల వారి జయంతి చేయడం ఉంది కానీ గోవింద భగవత్పాదుల వారి జయంతి చేయడం అక్కడ అవసరం లేదు. గ్రంథం రాస్తేనే
ఆ జ్ఞాని అయిన వాడు కలకాలం లోకుల నోళ్లలో ఉంటాడు, లేదా ఆయనతో వెళ్ళిపోతుంది జరుగుతుంది అని. శంకరుడి కంటే గొప్పవాడైతే కావచ్చు, కానీ శంకరుల వల్ల లోకానికి జరిగిన మేలు గోవింద భగవత్పాదుల వారు జరిగినట్టుగా మన కంటికి కనిపించింది. అందువల్ల చాలామంది వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఆయా కొద్ది రంగాల్లో పరిపూర్ణులేమో కానీ శంకర భగవత్పాదుల వారు అన్ని రంగాల్లో కవి, దార్శనికుడు, తపస్సు భగవంతుడి కోసం ఎంత తప్పించాడు మానవుడు, ఇంకా ధర్మ విగ్రహుడు, పోతపోసినటువంటి ధర్మమూర్తి. సన్యాసం అంటే ఇలా ఉండాలి అని శంకరుని చూసి నేర్చుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత అదే శంకరాచార్యుల వారు మరీ పుట్టారా అని మనం చూసుకోగలిగే వ్యక్తి కంచి పరమాచార్య. ఇప్పుడు ఉన్నాయనకి ముందాయన నిండా 110 గారు మహానుభావుడు. సన్యాసానికి ఒక మారు పేరు అంతే. సన్యాసం అంటే ఇలా ఉండాలి. సన్యాసులందరూ కూడా సోకాల్డ్ సన్యాసి ఆఫ్ టుడే ఆయన చూసి నేర్చుకోవాలి. గృహస్థులందరం కూడా ఎలాగైతే ఒకరిని చూసి నేర్చుకోవాలో, ఓ రాముడు శ్రీరాముని చూసి నేర్చుకోవాలో, గృహస్థులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రవర్తన, సాధువులందరూ కూడా పరమాచార్యం చూసి నేర్చుకోవాలి. ఆయన మాట అన్నారు, సన్యాసం అంటే ఏంటో తెలియని వయసులో సన్యాసంలోకి వచ్చేసాను. తెలియదు, చాలా చిన్న వయసులో వచ్చారు. ప్రహ్లాదుల వల్ల ఆయనకు ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన చిదంబరంలో పుట్టారు పరమాచార్య. ప్రహ్లాద చరిత్ర కనుక ఇది ఇన్స్పిరేషన్ వచ్చిందంటే నాకు సన్యాసంలోకి వచ్చారు 8-9 ఏళ్ల వయసులోనూ. సన్యాసం అంటే ఏమిటో నాకు తెలియదు, సన్యాసం చూపించుకున్నాను. కానీ నా ప్రవర్తన ఎందుకు అలా మలుచుకుంటూ వచ్చానంటే నా వలన నా ముందు సాధువులు ఉన్నారు కదా పరంపర, ఆ గురువులకి చెడ్డ పేరు రాకూడదు అనడం కోసమే నా క్యారెక్టర్ అలాగా మలుచుకుంటూ వచ్చాను. దాంతో గొప్ప సన్యాసం అయ్యానని మీ అందరూ అంటున్నారు. గొప్ప సన్యాసం అవ్వాలని నాకు నేనేమి మలుచుకోలేదు. నా వల్ల ఆ పూర్వీకులు చెడ్డ పేరు రాకూడదు. వాళ్ళెవర్రా బాబు ఏం తీసుకొచ్చి కూర్చోబెట్టారు పీఠం మీద, పీఠం అంతా రోడ్డు ఎక్కిపోయింది అనకుండా వాళ్ళ యొక్క పేరు నిలబెట్టే విధంగా బ్రతకాలని ఒకరోజు అనుకున్నట్టే. అంతే. అనుకోవడం అనుకోవడం ఈ పొట్ట ఈ చివర ఆ చివర కలిసిపోయి ఉంటుంది. ఇలా పట్టుకుంటే ఏముండదు, ఇందులో ఏమి ఉంటే తింటేగా. ఆయన సాధు సరేనా, సాధు అన్నాక అంతే. పరమాచార్య శంకరుల తర్వాత మళ్ళీ పరమాచార్య. ఈ మధ్య చాలామంది వచ్చి వెళ్ళారు కానీ కావచ్చు కాక, కానీ సరిపోయిన పోలిక చెప్పాలంటే పరమాచార్య సందేహం లేదు. అందువల్ల తపస్వి, ధర్మ విగ్రహుడు, మహాయోగి, నియమించుకున్నవాడు ఇంద్రియాలను, మంత్రసిద్ధుడు. ఏ మంత్రం పట్టుకుంటే ఆ దేవత వచ్చి పలకరించవలసిందే. ఎవరికోసం? శంకరుడు ఏ దేవతను స్తోత్రిస్తే ఆ దేవత రావాల్సిందే. నేను ఆ విషయం చెప్పుకోలేదు. తల్లికి చివరి క్షణాలు వచ్చాయి, శంకరుని స్మరించి ఉంది. ఆ మహానుభావుడు ఎక్కడో ఉన్నాడు కదా, ఈవిడ యొక్క ప్రార్థన కాస్త వినిపించి యోగ మార్గంలో వచ్చేసరి తల్లి ఎక్కడుంది ఒకటి వచ్చిన తర్వాత ఇంక తల్లికి ఆఖరి వేడలు వస్తున్నాయి, అర్థమైపోతుంది. ఆవిడ ఒక విచిత్రమైన కోరిక. ఆవిడ కృష్ణ భక్తురాలు. శంకర నాకు విష్ణువుని దర్శింపచేయరా అని అడిగింది. అంతకుముందు ఏం జరిగింది? శంకరాచార్యుల వారు ఆయన ఉద్దేశంతో శివలోకానికి సంబంధించినటువంటి శివదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చి అమ్మని తీసుకెళ్ళండి మీరు ఆకర్షణలో అని ఆయన చెప్పగానే శివదూతలు వచ్చారు. ఇవన్నీ కూడా లోపల పై భూమికలో జరిగేవి కాదు, అంటే భౌతికంగా జరిగిన సన్నివేశాలు కదా, ఆవిడ మనోభూమికల్లో జరిగిన రహస్యాలు. ఎలాగైతే రమణ మహర్షి గారు ఆ తల్లి చేత ఆఖరి ఒక రోజు మొత్తం ఆ పునర్జన్మ హేతువులన్నింటినీ కూడా అనుభవింపచేసి జ్ఞానం చేసేసారు. ఆ విధంగానే శంకరులు కూడా ఆవిడ యొక్క మనోభూమికల్లోకి వీటన్నిటి దర్శింపజేశారు. ఆ శివాంశ సంభూతులు ఎవరైతే ఉన్నారో శివ పార్షద గణం వాళ్ళందరూ వచ్చారు ఈయన గౌరవంగా తీసుకెళ్ళాలి. వాళ్ళ రూపం చూసి భయపడిపోయారు. ఇలా రకరకాలుగా ఉంటారేమో వాళ్ళు. మన భౌతిక నేతలు కనిపించారు. కొంతమంది కనిపించాలంటే ఆఖరి గడియలు రావాలి, వాళ్ళు అప్పుడే కనిపిస్తారు. ఈ రోజు చూద్దామంటే మరి ఆఖరి గడియలు రావాలి మరి, అంతే. అప్పుడే వాళ్ళు ఈ నేత్రాలు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ అవసరం అప్పుడు పడుతుంది. వాళ్ళు వచ్చి మనం తీసుకెళ్ళడం గౌరవంగా తీసుకెళ్తారా, లాక్కు తీసుకెళ్తారా, అది మన యొక్క చరిత్ర మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద ఆ శివతేజస్తో ఉన్నటువంటి వాళ్ళు ఆ శివపార్షద గణం వచ్చి ఎదురుకుండా వచ్చి చేతులు నిలబడ్డాక తల్లి యొక్క మనోభూమికల్లో ఆవిడ గౌరవంగా తీసుకెళ్ళాలి. ఈవిడ వాళ్ళ రూపం చూసి జడుచుకోగానే అమ్మ జడుస్తోందని చెప్పి మొత్తం మీరు వెళ్ళిపోండి అని చెప్పి విష్ణు పార్షద గణాన్ని తీసుకొచ్చారు. పిలిస్తే ఎవరు పిలిస్తే వాళ్ళు రావాల్సిందే, ఎవరికోసం వాళ్ళు వచ్చి ఎదురుకుండా నిలబడ్డారు. వాళ్ళ రూపం అది బాగుంటుంది. వీళ్ళు చెడ్డవాళ్ళని కాదు, రూపం అలా ఉంటుంది. అందువల్ల వాళ్ళని చూడగానే ఈవిడ ఒక శాంతి ఉంది. అప్పుడు వెంటనే ఈవిడ మనసులో కోరుకుంది, నాకు విష్ణు దర్శనం చేయించు. అప్పుడు ఆ క్షణంలో మహానుభావుడు ఒక అష్టకం ఆసుగా వచ్చింది. అందులో చివరిలో ఇప్పుడు ఎలాగైతే కౌపీనవంత కలు భాగ్యవంత అని ఉంటుందో మకుటంగా అక్కడ ఒక మాట, చివరి మాట శ్లోకంలో ప్రతి శ్లోకంలో ఒక మాట, ఓ విష్ణు నా తల్లి కంటికి నువ్వు విషయమవ్వు అని ఒక మాట.
నువ్వు నా తల్లి కంటికి విషయం అవ్వు అంటే నా తల్లి కంటికి నువ్వు కనిపించు అని మహానుభావుడు అష్టకం పాడేసరికి మహావిష్ణు దర్శనం అయింది. విష్ణువుని చూసుకుంటూ వెళ్ళి విష్ణువులో కలిసింది మహాతల్లి. అందువల్ల ఆఖరి గడియల్లో తల్లికి విష్ణు దర్శనం చేయించినటువంటి పరమ జ్ఞాని శంకరుడు. ఆ తర్వాత ఊరంతా అలరైంది. సన్యాసం పుచ్చుకున్నవాడు అగ్నికర్మ చేయకూడదు, కానీ కొడుకీన ఈయన మీద ఈయన చేతుల మీదగానే వెళ్ళాలని ఆవిడ కోరిక తీరుస్తానని చెప్పాడు ఆయన. మరి ఇవాళ సన్యాసం పుచ్చేసుకున్నాడు. ఆయన పుచ్చుకున్న తర్వాత అసలు అగ్నికర్మలో పాల్గొకూడదు, కానీ ఆయన చేయడానికి సిద్ధమవుతారు. సిద్ధమవగానే ఊళ్ళో అందరూ కూడా పట్టుకట్టించేస్తారు. వాళ్ళందరూ పూర్తిగా ఈ శత్రువులు అయిపోయారు. ఎవరు రాకపోతే ఎలా తీసుకెళ్తారు ఈ కళేబరాన్ని? అందువల్ల ఆ ఇంట్లోనే పెరట్లో ఒక అరటి చెట్టు ఉంటే ఆ అరటి చెట్టు కాస్త పైకి చీకిసి దాని మూలంలో, ఎందుకంటే ఈవిడ అంటే తీసుకెళ్ళి ఒక గొయ్యిలా ఏర్పడితే ఆ గొయ్యిలో ఆ దేహాన్ని పడుకోబెట్టి మరి అగ్ని తీసుకురావాలి. ఎవరు అగ్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అక్కడ ఆ ఊళ్ళో ఎవరు కూడా అగ్గిపుల్ల ఇవ్వండి ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈయన మీద అందరూ శత్రుభావంతో ఉన్నారు. ఈయన అగ్ని ఎలా వస్తుందిరా అని చూస్తారు అంతమంది. మహానుభావుడు అనుకుంటే విష్ణువే వచ్చిన వాడు అగ్నిదేవత రాదా, ఓ అగ్ని ఇలా రా అనగానే మహానుభావుడు వచ్చాడు. అమ్మను కాస్త దహించేసాయి. నా భాగ్యం కదా అంటాడు ఆ మహానుభావుడు. వెంటనే దహించాడు. యోగాగ్ని ఇలాగా సంకల్పం చేయగానే ఎలాగైతే దాక్షాయిని ఆవిడని ఎవరు దహించేస్తుందో యోగాగ్నిలో మహానుభావుడు సంకల్పం చేయగానే అగ్ని కాస్త ఆ దేహాన్ని, ఆ పార్థివ దేహాన్ని దహించింది. ఆ విధంగా తల్లికి ఆఖరి గడియల్లో విష్ణు దర్శనం చేయించినటువంటి మహానుభావుడు. అది నిన్నటి రోజున మనం చెప్పుకోలేదు. మొత్తం మీద అటు వ్యాసుడు ఇటు శంకరుడు లేకపోతే భారతీయ ధర్మం అనేది లేదు. ఒకనాడు వ్యాసుడు కృష్ణ పరమాత్మ తర్వాత ఆయన అప్పటిదాకా కాపాడుకుని వెళ్ళినటువంటి ధర్మాన్ని తర్వాత కాలంలో చాలా కాలం నిలబెట్టుకుని దాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చినవాడు వ్యాసుడైతే, తర్వాత తదనంతరం ఈ కలిభావాలు కాస్త విజృంభించి నేను రోజు చెప్పుకున్నట్టుగా అంతఃశత్రువులు ఎక్కువైపోయినటువంటి ఈ దుస్థితిలో ఆదిశంకర భగవత్పాదుల వారు వచ్చి మళ్ళీ అద్వైత ప్రతిష్టాపన చేసి ఎంతమందిని కలిపి, ఎలాగైతే ఒక పులి వచ్చిందనగానే గోవులన్నీ కూడా పారిపోతాయి అప్పటిదాకా కట్టబడి ఉన్నవన్నీ కూడా, కానీ అది వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొచ్చి కర్ర కట్టాలి. ఆ విధంగానే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆయా దేవతా మతాలన్నీ కూడా ఒక వైరుధ్య భావాన్ని పొందించి చెల్లాచెదురైపోతే గోవుల్లాగా ఈ మహానుభావుడు వచ్చి మళ్ళీ అద్వైతం అనేటటువంటి ఒక కర్ర పాతి దానికి వీళ్ళందరినీ కట్టేయడం. శంకర భగవత్పాదుల వారు ప్రతి హిందువు కూడా, భక్తుడైనటువంటి ప్రతి హిందువు కూడా తెల్లవారుగానే ముందు నమస్కరించుకోవాల్సింది శంకర భగవత్పాదుల వారు. వారు ఏ మతం వాడైనా సరే, ఏ మతం ఏం చెప్తాను పక్క మతాలని కాదు, వైష్ణవ, శైవ, శాక్తేయ, ఇంకోట ఎవరైనా వేదాన్ని ప్రమాణంగా పెట్టుకున్నవాడు ఎవడైనా, బొట్టు పెట్టుకున్నవాడు ఎవడైనా, సనాతన ధర్మంలో పుట్టినవాడు ఎవడైనా, హైందవ సంస్కృతికి చెందినవాడు ఎవడైనా ముందు నమస్కరించవలసింది శంకరులకు. ఈయనంటూ ఆ సంప్రదాయాన్ని లేచి నిలబెడితే తర్వాత ఎవరికి వాళ్ళు దాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్ళేది. లేదా శంకరుడు లేకపోతే మునిగిపోయేది హైందూ ధర్మం అంటారు. అంత ప్రమాదమైన పరిస్థితి లేకుండా కనుక ఆ విధంగా ఈ సంస్కృతి ఆ హరిహర స్వరూపుల యొక్క చదువా. హరి వ్యాసుడుగా వస్తే, హరుడు శంకరుడుగా వస్తే ఇద్దరు లేచి నిలబెట్టారు సనాతన ధర్మం. కనుక ఈ విధంగా శంకరాచార్యుల వారు ఒక తపస్వి, ధర్మ విగ్రహుడు. అంటే తల్లికి ఇచ్చినటువంటి మాట సన్యాస ధర్మంలో ఉన్నప్పటికీ కూడా అగ్ని కార్యం చేశారా, చేయలేదా, చేశారు. వీళ్ళు భౌతికంగా ఎత్తి దండించలేదు. అలాగని ఆయన అక్కడే ఉండి ఆయన సంకల్పం చేస్తే అగ్ని చాలా పవిత్రమైన అగ్ని. మనం ముట్టుకునేది అగ్ని పవిత్రం అంటే శంకరాచార్యుల వారు తపస్సుకి తీసుకొచ్చిన అగ్ని ఎటువంటి అగ్ని? మహాపవిత్రమైన అగ్ని. అందువల్ల ధర్మ విగ్రహుడు, తర్వాత మహాయోగి, ఇంద్రియాలను నియమించుకున్నవాడు, మంత్రసిద్ధుడు, సాత్వికుడు, వేదాంత హృదయం పరిపూర్ణంగా ఆకలింపు చేస్తున్నటువంటి ఆ మహానుభావుడు ఆవిర్భవించినటువంటి వైశాఖ శుద్ధ పంచమి ఉన్నటి రోజున వారి యొక్క చరిత్రని యథాశక్తి చెప్పుకుని చూద్దాం. మిగిలినటువంటి 2 రోజుల్లో కూడా వారి చరిత్రకు సంబంధించిన విషయాలు ఎక్కడెక్కడ జ్ఞాపకం వస్తాయో అక్కడ స్పృశించుకుంటూ వారి చేత ఈ లోకానికి అనుగ్రహింపబడినటువంటి యతి పంచకము అనేటటువంటి స్తోత్రాన్ని మనం వ్యాఖ్యానించుకోవడానికి సంకల్పం చేసుకున్నాం ఆచార్యుల వారి దయ వల్ల. నిన్నటి రోజున మొదటి శ్లోకాన్ని తాత్పర్య మాత్రం చెప్పుకున్నాం, విశేషార్థాన్ని ఇవాళ విడిచిపెట్టుకున్నాం. మిగతా విషయంలోకి ప్రవేశిద్దాం. యతి పంచకం జరిగే కౌపీన పంచకం కూడా ఉంది. వేదాంత వాక్యేషు సదారమంతః భిక్షాన్న మాత్రేణ తు
సదా తుష్యంతః అశోకవంతః భువనైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. కౌపీనధారి కదా నిజమైన భాగ్యవంతుడు అన్నారు ఆచార్యులు గారు. నేను ఈరోజు నేను కౌపీనం గురించి ఎక్కువ మాటలో చెప్పుకున్నాను. కౌపీనధారి సహజంగా ఎవరు పుట్టినా దేహాత్మభావంతోనే ఉంటాడు. దేహం నేననే భావం ఉంటేనే పుడతాం. ఎవరో ఒకరిద్దరు విషయాలు పక్కన పెడితే పుట్టుకతోనే జ్ఞానం లేని వాళ్ళ విషయం ఎవరో ఒకరిద్దరు ఎక్సెప్షనల్ కేసు, ప్రహ్లాదుడు ఇటువంటి వాళ్ళ ఎక్సెప్షనల్ కేసులు గొడవ పక్కన పెట్టండి. సామాన్యంగా ఎవరైనా దేహాత్మభావంతోనే ఉంటాం. దేహము నేను అనే భావంతోనే ఉంటాం. కానీ దేహం నేననే భావంతో ఉంటాం కనుక స్త్రీ పురుష అలాగే నపుంసక ఈ భేదాలు తెలుస్తూ ఉంటాయి. ఈ భేదాలన్నీ కూడా మనోస్థాయికి సంబంధించినది. ఆత్మస్థాయిలో ఏ భేదము లేదు. ఈ మహానుభావుడు యతి. యతి అంటే మనస్సుని పరిపూర్ణంగా నిగ్రహించుకున్నవాడు. యతి అంటే నియమించుకున్నవాడు అని అర్థం. నేను రోజు చెప్పుకున్నాను. వన్ హూ హ్యాస్ సెల్ఫ్ కంట్రోల్ వాడు యతి. అందువల్ల తను చెప్పినట్టుగా తన ఇంద్రియ మనోబుద్ధులు చరించేటటువంటి ఆ శక్తి పొందినవాడు గనక ఈయన కౌపీనధారి. అంటే దేహం మీద ఇసుమంత కూడా నేను అనే భావం లేనివాడు. తర్వాత శ్లోకాలు వస్తుంది. కానీ తన చుట్టూ లోకులైనటువంటి వాళ్ళు దేహాత్మభావంతో ఉన్నారు కనుక అక్కడ ఒక కౌపీనాన్ని కట్టుకుని లోకంలో చరిస్తుంటాడు. ఈయన ఖలు భాగ్యవంత. ఈయన కదా భాగ్యవంతుడు. అంటే ఈయన కదా భాగ్యవంతుడు అంటే ఈ స్థితి లేని వాళ్ళందరూ భాగ్యవంతులు కాదని ఆచార్యుల వారు చెప్పడం. భాగ్యం అంటే ఏమిటో తెలియాలి కాదు. భాగ్యం అంటే ఎవరికున్న భ్రాంతి బట్టి వాళ్ళకి భాగ్యాలు నిర్ణయించబడుతుంటాయి లోకంలో. నాకు దేని మీద అపేక్ష ఉంటే అది కలిగి ఉన్నవాడు నాకు భాగ్యవంతుడిలా కనిపిస్తాడు. దీని మనసులో ఉన్నట్లు పైత్యము అంటారు. దీన్ని ఏమంటారు? పైత్యం. నాకేదో ఆకర్షణ ఉందనుకోండి, అది నాకు లేనప్పుడు అది ఉన్నవాడు నాకు భాగ్యవంతుడిలా కనిపిస్తాడు. ఇంతే ప్రపంచం. ప్రపంచం అంటే ఒక పైత్యానికి నిలయము. మనస్సే ప్రపంచం. ప్రపంచంలో మనస్సు కాదు, మనస్సే ప్రపంచం. మనసు చూసేదే ప్రపంచం. మనసు లోపల ఏవైతే తన ఇష్టాయిష్టాలు ఉన్నాయో ఆ ఇష్టాయిష్టాలు నెరవేరితే తన భాగ్యవంతులు అనుకుంటుంది. నెరవేరకపోతే ఎవరి విషయంలో అయితే నెరవేరున్నాయో వాళ్ళు భాగ్యవంతులు అనుకుంటుంది. ఇంతే ఇది మనసు యొక్క నిర్ణయం. కానీ మనసు యొక్క నిర్ణయం కాదు ఇక్కడ మనం తీసుకోవాల్సింది. శాస్త్రం ఏంటంటే అసలు నిజమైన భాగ్యం అంటే ఏ సంపద అయితే మనకి నిజమైన సుఖాన్ని ఇస్తుందో అదే భాగ్యం. అసలు ఎవడు భాగ్యవంతుడు ప్రపంచంలో? ఎవడైతే శాంతితో ఉన్నాడో, వాడికి ఉన్నటువంటి వాటి మధ్య ఎవడైతే శాంతిగా ఉన్నాడో వాడు భాగ్యవంతుడు ప్రపంచం. ఇంతకన్నా నిర్వచనం పెద్దగా ఏమీ లేదు. ఈ వేటిది ఆయా వాటిని కలిగి ఉన్నవాడు భాగ్యవంతుడు కాదు, ఆ కలిగి ఉన్న వాటి వల్ల శాంతి ఉన్నవాడు భాగ్యవంతుడు. అన్నీ ఉన్నాయని కానీ శాంతి లేదని అంటే వాడు భాగ్యవంతుడు ఎలా ఉంటాం? ఈ దశలో మనం అనలేం. ఎందుకంటే శాంతి అంటే మనకేమిటో ఒక అవగాహన ఏర్పడింది కనుక. అందువల్ల ఇప్పుడు ఏదైతే మనం భాగ్యం అనేటువంటి నిర్వచనాలు చెప్పుకున్నామో, ఇవి ఉంటే బాగుంటాం, ఇవి ఉంటే బాగుంటాం, ఇవి ఉంటే బాగుంటాం అంటే ప్రపంచం అనుకూలంగా ఉంటే నేను బాగుంటాను అనుకునేవాడు లౌకికుడు. నా బుద్ధి నాకు బాగుంటే, బుద్ధి బాగుంటే బాగుంటాను అనుకునేవాడు ఆత్మజ్ఞానం వైపు నడుస్తున్నవాడు. జాగ్రత్త పట్టుకుని మాట. ప్రపంచం అనుకూలంగా ఉంటే నేను భాగ్యవంతుడిని అవుతాను అనుకునేవాడు లౌకిక దృష్టి. ఎంతమందికి అనుకూలంగా ఉంటారు ప్రపంచంలో? ఎన్ని క్షణాలు అనుకూలంగా ఉంటారు, ఎన్ని చోట్ల అనుకూలంగా ఉంటారు, ఎన్ని కాలాల్లో అనుకూలంగా ఉంటారు. ఇది ప్రపంచం మొత్తం మనం తయారు చేసిందా? ఎలా ఉంటారు? మన మనసే మన మాట విందే, బయట ప్రపంచం మన మాట వింటుందా? కానీ ఎలా ఊహిస్తాం ఊహ? కానీ తెల్లవారులు ఈ భ్రమంలోనే మనిషి వెళ్తుంటారు. ఆఫీస్కి వెళ్తే మేనేజర్ అనుకూలంగా ఉండాలి, ఇంట్లో ఉంటే ఈవిడ అనుకూలంగా ఉండాలి, రోడ్డు మీద ఉంటే నేనంటూ వెళ్ళిపోతుంటే ట్రాఫిక్ వాళ్ళందులా దారి తీసి మీ అంతర వాళ్ళు రోడ్డు మీద రావడమే భాగ్యం అండి అని చెప్పి దారి తీయాలి. ఇదే కదా నా అపేక్ష. పోలీసుల్లా చెల్లిటి కొడుతుంటా రోడ్డు మధ్యలో వెళ్తుంటే కదా, వాడు కొట్టలేదు కాబట్టి ఊరుకున్నాం. కానీ అపేక్ష లోపల లేదా? ఇలా ఏదో గంటా శ్రీనివాసరావు వెళ్తుంటే రోడ్డు క్లియర్ అయిపోయినట్టు అలా వెళ్ళిపోతుంటాను. ఈ అపేక్ష లేదా? ఎక్కడుంటే అక్కడ మనకి పెద్ద పీట వెయ్యాలి, అయితే భాగ్యం. ఎవడే వేస్తాడు? మనం అనుకున్నట్టు వాడు అనుకోవట్లేదా? వాడికి మనసు లేదా? వాడు మనమేమి అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఎలా పెరుగుతుంది? అందువల్ల నిజమైన భాగ్యం ఏంటంటే మనకున్న వాటి వల్ల
మన శాంతిగా ఉండగలిగితే భాగ్యం. అందువల్ల వస్తువు కాదు భాగ్యం, శాంతి భాగ్యం. ఎవడు శాంతిగా ఉన్నాడు ప్రపంచంలో పరిశీలించాలి. పరిశీలిస్తే పరిశీలనవే ఆధ్యాత్మికత. ఏది చదవడం ఆధ్యాత్మికత కాదు, ఏదో స్తోత్రం చదివించి ఇలాగా ఒక కొబ్బరికాయ కొట్టేసి అక్కడితో సరిపెట్టడం కాదు. నిరంతర పరిశీలన, పరిశీలిస్తేనే భగవంతుడు సొంత ఉంటాడు. ఆధ్యాత్మికవాది అంటే నిరంతర పరిశీలకుడు. అందువల్ల శాంతివంతుడు ఎవడో వాడు భాగ్యవంతుడు. అందువల్ల నాకున్న వాటి వల్ల ఎవడైతే భాగ్యంతో శాంతిగా ఉన్నాడు వాడు భాగ్యవంతుడు. అందువల్ల ఇప్పుడు ఈయన చెప్పబోయేవాడు పరమ భాగ్యవంతుడు. ఎలా భాగ్యవంతుడో అక్కడ ఆయన చెప్తున్నారు. ఈ భాగ్యవంతుడైన వాడు ఏమిటి ధరించాడు? కౌపీనంత. కౌపీనం ధరించాడు అనగానే మనకు వెంటనే ఒక సూచన అందుతుంది. దేహదృష్టి లేనివాడు, దేహదృష్టి లేనివాడు, దేహం మీద స్పృహ లేనివాడు, దేహానికి మోస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాడు. మోస్ట్ లీస్ట్ ప్రయారిటీ ఏదో చూసేవాడు చెప్పుకోండి. అంటే చాలా తక్కువ స్థాయి ప్రాధాన్యత దేహానికి ఇచ్చేవాడు కౌపీనధారి. అంటే ఇంకా తప్పదు కాబట్టి పాయింట్ నాట్ అని ఏదో మొత్తం మీద ఇంకా అన్నిటికంటే ఆఖరి ప్రయారిటీ దేనికంటే దేహానికి ఇస్తాడు. అడుగు నుంచి ప్రయారిటీ చూసుకుంటూ వెళ్తే దేహానికి ప్రయారిటీ అంతే. ఆయన కౌపీనధారి. మరి ఈ కౌపీనధారి ఏ విధంగా ఉంటాడు లోకంలో? భాగ్యవంత కదా, ఏ విధంగా ఉంటాడు? మరి ఈయనకున్న భాగ్యం ఏంటి? మనకున్న భాగ్యాలంటే మనకు ఏవో అవి ఉంటే ఇవి ఉంటే అవి ఇవి ఉంటే భాగ్యం అనుకుంటున్నాం, కానీ వాటి వల్ల శాంతి వస్తుందా లేదా అని పరిశీలన ఉంది. అసలు శాంతి అంటే నిర్వచనం అంతమంది అర్థమైంది. శాంతి అంటే నిర్వచనం తెలియాలిగా. మనం కూడా ఉండి గొప్ప పెట్టేది, మన ఆలోచింపజేసేది, మనకు నిరంతరం శ్రమగా మారేది